తెలుగుదేశం నాయకుల కార్ఖానా, అభ్యర్థుల కార్ఖానా, ప్రజాప్రతినిధుల కార్ఖానా అని జాతిని ఉద్దేశించి చాలా ప్రసంగాలు చేస్తారు. సీన్ కట్ చేస్తే క్రిందటిసారి 23 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళకే ఇచ్చుకోవాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి. ఈ దఫా కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి బోల్డ్ అంతమందికి ఇచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఎందుకు ఈ కార్ఖానా పనిచేయలేదో అర్థం కాదు. ఇప్పుడు తాజాగా చూస్తే ఇద్దరు మళ్ళీ కర్ణం బలరాం క్రిందటిసారి తెలుగుదేశం తరపున గెలిచి ఆ పైన వైసీపీకి వెళ్ళి అక్కడ ఏ మంత్రి పదవి ఇవ్వాల, చంద్రబాబు ఇచ్చినట్టు నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం జరగలేదు. కానీ ఆయన వైసీపీ తరపున చీరాల నుంచి అక్కడ చేరారు. అయితే మొన్ననే చంద్రబాబు గారు అక్కడ పర్చూరు సభలో తీవ్రంగా వ్యాఖ్యానించారు కదా, కర్ణం ఇదే బయటికి పోయాడు, కష్టకాలంలో దెబ్బతీశాడు, అట్లాంటి వాళ్ళని చేర్చుకోవాలా తమ్ముళ్ళని. బట్ ఇప్పుడు కర్ణం బలరాం జారబోతున్నాడు అన్నటువంటి తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇది కుట్రా నిజమా తెలియదు. కర్ణం బలరాం చీరాల్లో మళ్ళీ పోటీ తెలుగుదేశం తరపున చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరోవైపున దర్శి సిద్ధ రాఘవరావు వచ్చేటప్పటికి అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మంత్రి, ఆ తర్వాత ఆయన వచ్చి వైసీపీలో చేరారు. పెద్దగా వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు సిద్ధ రాఘవరావుకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబోతోంది. దర్శి సీటు ఆయనకి ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.